హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏకాదశి సందర్భంగా మనం ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది. ఏకాదశి అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులందరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంతో ఆనందంగా వచ్చేశారు. అయితే అనుకోకుండా అక్కడున్న రైలింగ్ ఊడిపడి 7 మంది చనిపోవడం, కొందరికి గాయాలు కావడం అనేది చాలా విషాదకర సంఘటన. అది పండగ పూట స్వామి యొక్క దర్శనానికి రావడం, అక్కడ జరిగిన తొక్కిసలాట, ఈ రైలింగ్ ఊడిపోవడం అనేది మనకి చాలా 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 బాధపడాల్సిన ఘటన. ఈ ఘటనలో చిన్నపిల్లలతో పాటు 7 మంది చనిపోవడం అనేది చాలా విషాద దిగ్భ్రాంతిని కలిగించే ఘటన. దీనికి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా తన యొక్క విషాద సంతాపాన్ని తెలియజేశారు. అయితే ప్రతి విషాద ఘటన కూడా మనం గవర్నమెంట్కి ముడిపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి దేవాలయానికి కూడా దేవాలయ అధికారులు ఉంటారు, అక్కడ పాలకవర్గం మండలి ఉంటుంది. వాళ్ళు ఇట్లాంటి పండగ సందర్భంగా, బాగా రషస్ సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంకొద్దిగా అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కావాలని చెప్పి కోరాలి. సో అక్కడ ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్లీ ఎవరికి తెలియదు. బట్ అక్కడ పాలక మండలి ఉంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా విషాద ఘటన జరిగింది. దీనిని ఖచ్చితంగా ఇందులో పాలక మండలి వర్గం యొక్క ఎంతో కొంత తప్పైతే ఉంది. ఏదేమైనా కూడా ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఘటన, ఇంతమంది భక్తులు చనిపోవడం, అందులో చిన్నపిల్లలు చనిపోవడం అనేది చాలా 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 బాధ. సో ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు ఎన్ని జరిగినా కూడా మన వాళ్ళలో కొద్దిగా మార్పు రావడం లేదు. అది ఏమవుతుందిలే అనే ఉద్దేశంతోనా, లేకపోతే ఎందుకు అంటే ఒకసారి జరగచ్చు, 2 సార్లు జరగచ్చు. అది ఏ సందర్భంలో అయినా కూడా, ఒక దేవాలయం అనే కాదండి, ఒక ఫెస్టివల్ అని కాదండి, అలాగే సినీ ఫంక్షన్స్ కానివ్వండి, ఎక్కడైనా ఇలా జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించే వాళ్ళు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ప్రతి గ్యాప్కి, ప్రతి మనిషికి గ్యాప్ ఉండేటట్టు చూడాలి. అక్కడికి వచ్చిన జనాభాని అవేర్నెస్ కల్పించాలి. ఖచ్చితంగా మీరు క్రౌడ్ ఎక్కువైంది, మీరు కొద్దిగా దూరంగా జరగండి అని చెప్పి అక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని జనాభాకి కంట్రోల్లో పెట్టేట్టు చూడాలి. ఇది చాలా విషాదకర సంఘటన. సో మరి ఇప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగరాదని మనం కోరుకుంటున్నాం. మేబీ ఫ్యూచర్లో జరగకపోవచ్చు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.